కొని ఇస్తున్నారు, పేదలకు ఇస్తున్నారు. మీరు దాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క టీం ఒకరికి ఏర్పాటు చేసినావు. గరసు ఒకరు పెట్టినావు, కోడిగుడ్లు ఒకరు పెట్టినావు, రైస్ ఒకరు పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు, ఇసుక ఒకరు పెట్టినావు, తర్వాత బ్రాండ్ షాపులు ఒకరు పెట్టినావు. ఇట్లా ఈ హాస్పిటల్లో నర్సులు ఇంకా కింద పేసే పనివాడు ఎవరో రకాలు ఉంటారు, అట్లా పెట్టినావు. అంతేగాని నీవేమి కూడా నిన్ను నమ్మేదేదే లేదు రాదంలో. ఇప్పుడు పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నీకేం సంబంధము? హైందవ అదే మీటింగ్ పెట్టారడా? ఏం మీటింగ్ అది? హైందవ శంకారం పెట్టారు. నీకేం సంబంధము? నీకు పని ఉంటే చెప్పి పో, 10 రోజుల తర్వాత వస్తా అని. పోయినావు ఏదో నేను ఇట్లే చూపించి ఇట్లా చూపించాడు, ఏడో ఓపెన్ ప్లేస్ ఇట్లా చూపిస్తుంది, వీడియో పెట్టి ఏం అవసరమా అంటే ఇదేమో నీకే అప్పు చెప్పి నీకే ఉండారయ్యా. విశ్వ హిందూ పరిషత్ వాడు ఉండాలి దానికి. నీకు చెప్పరు. నువ్వు విశ్వ హిందూ పరిషత్ కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు. విశ్వ హిందూ పరిషత్ సపరేట్గా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వసూలు చేస్తారు డబ్బులు. వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. నీవు సపరేట్గా నాకు 8 కోట్లు ఖర్చు అవుతా ఉంది, నా మీద భారం అవుతున్నారు, నేనంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టా అంతే. నువ్వు పెట్టేది ఒక ఫోటో పెట్టినావు, ఫోటో కూడా కాదు, వీడియో తీసినా పంపించినావు. అదో ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా చూపించాడు. నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు వాడు ఉండి. కానీ వాళ్ళు అంత కష్టపడిన నిన్నెందుకు కింద కూర్చోబెట్టారు? నిన్ని బాధ్యత పోయినాడు, పైన ఒక స్టేజ్లో ఉంటావు, కింద ఎందుకు కూర్చోబెట్టారు అంత సరిగా? నిన్నే ఇంత ఫోన్ చేసి అసోసియేషన్ ఫోన్ చేశాడు, పెద్ద కూడా ఫోన్ చేశాడు, నాకు ఇయ్యాల అంటే వాళ్ళు సార్ వసూలు చేసి వాళ్ళదే నాది నాదే, వాళ్ళది వాళ్ళే నాది నాదే. మా చంద్రకాంత్ రెడ్డి 1,00,000 ఇచ్చాడు సార్ దీని తరపున. ఇట్లా ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి. అన్ని అసోసియేషన్లు దీని వసూలు చేసి ఈయన ఒకసారి చేసి వాడు చెప్తే ఆ పిఏ భలే దొరికినాడు. పిఏ మాత్రం ఓ 10 సార్లు చేస్తాడు సదా. కార్డు పోతే బాయ్ ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి. అందరూ బాధపడుతున్నారు ఆందోళనలో. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కూడా చెప్పారు, మీకు సంబంధం లేదు, మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వసూలు చేస్తారు. పాపం నేను ఒక వెహికల్ ఇవ్వండి, మేము పోతాము, ఇంత ఖర్చు వస్తుంది, 10,000 15,000 వస్తుంది, అది చెప్పినారు అంతవరకు. ఈయన ఒకటే దూరే అసోసియేషన్లో కలపడ్డారు. ఈరోజు ఛాన్స్ వచ్చింది నాకేం చెప్పేసి మొదలు పెట్టిన పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదంలో. దిగి ఆయన ఫసలేని మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, దీని మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు వాడు. దొంగ దొంగే దొంగ 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 అంటే అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నారు. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇచ్చా. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని రూల్ ఏం లే. ఏమైనా తప్పులు ఉన్నాయి చూడు అంతే, అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకో ఆదోని నియోజక సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తా ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాడు ఎవరైనా భయపడొచ్చాము, కానీ కాంట్రాక్ట్ భయపడవచ్చు,
బ్రాంతి షాపులు భయపడవచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడవచ్చు, లేకపోతే ఇంకా ఏమేం కార్యక్రమం చేస్తున్నావో ఆ కార్యక్రమాలను ఉన్నోళ్ళు భయపడచ్చేమో కానీ మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితి అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు ఎప్పుడు. బాగా గుర్తుపెట్టుకో. నీవు ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసినట్లు ఏర్పడుతుంది అంతే. అది నిజాలు చెప్పేది నీలో లేదు. నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది, నా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతా ఉంది, ఏం లేదు, ఏమైతా ఉంది ఆలోచన చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అని ఆలోచన. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాతసార్తి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డ్ ఎవరారా నువ్వేం చెప్పినా ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇవ్వద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ బట్లేనే నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ్యద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేయి, చూస్తాం. అవసరం మాకేముంది, నీకు ఇల్లు ఇస్తే ఏమి ఇకపోతే ఏమి. నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్, ఏం చేసినాడు తెలుసా నీకు? తెలుసు నీకు? నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేసినాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాధ ఉందా నీకు? ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను? ఏం యాక్షన్ తీసుకున్నావు? ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా. ఏం తోలు తీస్తే నీ ప్రోత్సాహం లేనిది తిరగదు. ఇది ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా నీ ప్రోత్సాహం లేదు, తిరగదు. అది బాగా అందరికి తెలుసు. అది ఆదోన్లో ఉండే ప్రజలందరికీ తెలుసు. దాని విషయంలో డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు కానీ నువ్వు చెప్పింది ఏదో, మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ నీవు అప్పుడు ఇటు చేసి ఎప్పుడు నిరూపించో. ఒక్కటి నీలాగా బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు. ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తుంటారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. ఏది కూడా వాళ్ళు తెలుసు, బాగా తెలుసు. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ ఇకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం. వాడి నుంచి వేసి ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాడిని అడుగుతాం. ఏదో ఇవ్వాల, ఇకపోతే బాగుండదు. వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా ఏముండదు. ఊరికే మళ్ళా సమాధానాలు ఉండవు కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు, మీ వాళ్ళు ఇట్లా చేశారు. ఏం రుజువు చేయవయ్యా? మా వాళ్ళు చేసినా రుజువు చేయి, ఇంకోటి చేసినా రుజువు చేయవద్దండి. ఊరికి 11 సర్వే నెంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంటది? ఉన్నాయి సర్వే, ఏడు రాష్ట్రంలో సర్వే నెంబర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మన ఆదోళనతో సర్వే నెంబర్లు ఉంటాయా అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్తామని చూశాను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన ఆటాడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడు సమాధానం ఉండదు. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించినారు.
ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట. మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? మాజీ ఎమ్మెల్యే మీద, సాయి ప్రసాద్ మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమో రుజువు ఉన్నాయని అడిగినానంట. దాన్ని దాటేసిపోతాడు. ఆయన అలవాటు చూసినాం, చాలా మీడియాలు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు, అని ముందుకు పోతా ఉంటాడు. ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు. ఆ తెలివితేటలు బాగున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడైన. నాకు రావు స్ట్రైట్గా మాట్లాడేదే. ఏమన్నా ఉన్నా కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను? ఇలా సెటిల్మెంట్ చేసా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పని చేయలే. అవును సెటిల్మెంట్ చేసా నువ్వే ఒప్పుకున్నావు, సెటిల్మెంట్ చేసా నువ్వే ఒప్పుకున్నావు అని గంతలేస్తున్నాను. సెటిల్మెంట్ చేశాను. మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. నీ మాదిరి ఎన్నే చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేయొద్దండి అని చెప్పేసి. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు ఇవ్వాలంటావు. అమ్మా అది పడందే నువ్వు ముందుకు పోవు. ఇంకా అన్నీ తెలుసు, ఇంకా గరస విషయం తెలుసు, బియ్యం విషయం తెలుసు. నిన్న మళ్ళీ 6 నెలలు అయింది కదా, 6 నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు, మా పేదోళ్ళకి వేయడం లేదు, వేయడం లేదని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా? నీ పక్కననే ఉంటారు కదబ్బా నీ అనుచరులు. ఏం చెప్పినావు? 6 నెలల నుంచి చెప్తానే ఉంటారు. ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి ఎప్పుడైనా అడిగినావు పోయాడు ప్రజల్ని? 24 గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు వెనకే ఉంటారు. మనం మాట్లాడాలి కదా, ఆడిపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా. అది నిన్ననే పోయి అధికారులతో పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేదని ఏం జరుగుతుందంటే ఆటోలో వేసుకొని రైస్ వేసుకొని పోతా ఉన్నారు. వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులంతా అక్కడికి వచ్చారు. వచ్చి చూసినారు, వెంటనే పట్టుకున్నారు. ఎందుకు మీరు కూడా నేను అడుగుతాను, మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎందుకంటే మీకు ఎట్లా అంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి. మీకు వచ్చిందంటే దాని నుంచి ఏం లాభం లేదు, దాని నుంచి ఏం మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు. ఎందుకంటే మీలో రావాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది, రాకుండా పోదు. ఇది ఇంత అన్యాయంగా ఆందోళనలు ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువు లేదు, రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చుపెట్టి వాళ్ళ ముసలాంకి కోర్టు ఆయన మీద కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడాదంలో ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవేమన్నావు నిన్న? నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టి, మా పాత్ర ఏం లేదు. ఏమైనా ఉందేమో, బయట వస్తుందేమో అలాంటివి, మరి ఏమీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారం లేనప్పుడు ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలేదు. మనోడు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటారు. నువ్వు ఏమి లేకుండా ఏదో నేరాపూర్వకం లేపల్లా మోపల్ల మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచించావు కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే. నీవేమి అక్కడ ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే అది మనిషి ఉన్నాడో, దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో, ఆ మంత్రి ఇమ్మీడియట్ గా ఏం జరుగుతా ఉందో ఆదరణ చెప్పేసి అడిగి
ఇమ్మీడియట్ గా అధికారులు చెప్పి సస్పెండ్ చేశారు, కానీ నువ్వేం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్లు కూడా కాపాడేదానికి స్టేషన్కి పోతారు. డాక్యుమెంట్ రైటర్ని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినోడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి, పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేసినారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు చాలు. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేసినారు. కాబట్టి వాళ్ళు లేకుండా పంపించినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతామని అని చెప్పేసి ఎప్పుడైనా చెబుతా ఉంది. లేదా మళ్ళీ సబ్ రిజిస్టర్ అడిగా, నేను సబ్ రిజిస్టర్ దొరికేది పెద్ద కథనా? ఇదైతే పేదవాడు ఎవరైనా దొరకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళను వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా? రిజిస్టర్ వరకు రిజిస్టర్ పని చేసుకోవాలి, కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు. కానీ బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉండడానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో. అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. ఇది ఏం ఆన్లైన్లో ఉండేవాళ్ళది? ఉన్నోని చనిపోయినట్లు పుట్టించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకింటి నీచం ఏమైనా ఉందే? ఇవన్నీ తెలుసు మళ్ళా. నేను చెప్పిన దానికి సమాధానం నాకా చెప్పాల్సి ఉండే. నువ్వు ప్రజలు చెప్పాలా, నాకేం చెప్తావు నువ్వు? నీవు ఇట్లు చేసినావు, అట్లు చేసి ఏం చేసావు? నువ్వు చేసి ఒకటే అడుగుతావునా? నువ్వు డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. డెంటల్ డాక్టర్లుగా చాలా మంది రాష్ట్రంలో నిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసినావంటే నువ్వు ఎంత దోపిడీ చేసినావు? ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే, మళ్ళీ ఇంతమంది నీకిన్న మేధావులు ఉన్నారు ఈ డెంటల్ డాక్టర్. వాళ్ళు ఇన్ని చేసుకోలేదే. వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మునిగారు. కానీ నీ లెక్క బ్రాంచ్ లోపల చేసుకుంటూ పోయినా అంటే నీవేముండే నీకు? నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను. మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది. ప్రజాసేవ కోసం వచ్చాం అంతే, రాజకీయాలు. నీలాగా మేము ఉండలే అప్పుడు. ఒకవేళ చదువు సరే, మీ నాయన టీచర్ అని అంటున్నారు, నువ్వు బుద్ధివంతులు అయినావు, సంతోషమే. నువ్వు ఈ పద్ధతి మమ్మల్ని నీ 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 దారికి తీసుకురమ్మంటావా నన్ను? అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా? ఇది మంచిగా చెడ్డ అదే ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వేమనుకుంటుంటావు అంటే నీ సమాధానం చెప్పేసి అయిపోయింది, ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచన ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాడు, సాయి ప్రసాద్ రెడ్డి రాడు, రాకపోతే రాలేదయ్యా, రాకపోతే రాలేదు. ఏమాకి ప్రజల ఆశీర్వదిస్తే ఉంటామా, ప్రజల ఆశీర్వాదం లేకుంటే పోతాం. ఏముంది? ఇదే పర్మనెంట్. మా నాయన ఆస్తి అదేమన్నా మా తాత ఆస్తుంది. అది బాగా ఆలోచన చేసుకో. నీకు ఏదో గొప్పగా నేను వస్తాను మన పక్కన చెప్పని తెలుస్తాను, ఏదో పెద్ద అది గొప్పతనంగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారు అందరూ తెలుసు. బ్రాండ్ షాపులతో 32,500 వసూలు చేస్తారు వాళ్ళు. దాంట్లో మా వాళ్ళే 2-3 ఉన్నాయి దాంట్లో. లేకపోతే లూజ్ అమరావని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులతో పని చేపించి దెబ్బతింటున్నాను. ఇంతవరకు ఆదోళనలోనే అధికారులతో పని చేసుకుని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు ఎవరు చేయలే. మీనాక్షి గారు ఉన్నాడు, నేనున్నాడు, రామయ్య గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నాడు, అంతకుముందు స్వామి ఉన్నాడు. మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్. సీతారాం రెడ్డి ఉన్నాడు. ఆ రోజుల్లో ఏమిట్లాడు లేవు. ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాక కొత్త పద్ధతుల్లో ఆదంలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకటి ఉన్నోని బతికుండోని చంపేసి ఇమ్మీడియట్ గా ఆధార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు, డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు.
ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నీ అంత ఇదిగా మార్పు తీసుకొచ్చినామంటే నిజమే, నేను గర్వను. ఇవన్నీ ఆలోచన చేయకుండా నీకు 1,40,00,000 వచ్చినాయి. ఎక్కడ మున్సిపాలిటీకి 1,27,00,000 10 వాపసు పోయినాయి. ఏం చేసినా డబ్బులు అంటే దానికి సమాధానమేలే. అదే మా లాంటి వాళ్ళు చేసే వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడ లేవు ఏడ కథ ఇమ్మీడియట్ గా ఏదో ఎస్టిమేట్ చేయించి ఆ 1,20,00,000కి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు వేయించి మరి ఎప్పుడో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలని ఆలోచనతో ఆ 1,20,00,000 సమాధానమే లేదు. ఏమంటే డ్రైన్లు దీనికి పెట్టినామంటారు. సిల్ట్ తీసి ఏం అవసరం ఉంది? సిల్ట్ తీసి అవసరం ఏముంది? ఎక్కడ తీసా సిల్ట్ తీస్తావు అనుకో, నువ్వు పోయినావా, ఫోటో దిగినావా, పేపర్కి ఇచ్చినావా, ఏమీ లే. కాంట్రాక్ట్ ముక్కలు చెప్తే ఎవరో నా కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది, ముస్లిం షఫీ షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు, దాన్ని అరాలే సీవాలే పని చేసినట్ల నీవేమో మున్సిపాలిటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు. నేను మాత్రం నేను వదిలేదు. కమిషనర్ కూడా చెప్తున్నాను, ఆ 1,20,00,000 ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, దాన్ని ఖచ్చితంగా దోచుకునే దానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు. అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా. ఈసారి ఇంటికి పోయేది మీరే. నేను అనుకుంటున్నారేమో ఇబ్బంది, నేను తప్పించుకొని పోతానే, నేను చేయలేను. వాళ్ళ కమిషనర్కి ఎంత చెప్తా ఉన్నా, మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాను. ఆ విషయంలో మీరంతా పోయింది ఆడ సిల్ట్ తీశారు. వాళ్ళు సిల్ట్ తీసేటప్పుడు ఈయన ఫోటో ఎందుకు దిగలే, ఎందుకు ప్రచారం చేయలే? నువ్వు సిల్ట్ తీపిస్తావు, ఎందుకు నువ్వు తీపించినప్పుడు నేను అకౌంట్ కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సిల్ట్ తీపిస్తుంది మొదలు పెట్టించి గంపెత్తి చేస్తారు అందరు కూడా. మరి ఎందుకు చేయలేను అంటే నువ్వు ఏమి నాకు సమాధానం ఉండదు నీతో. మళ్ళీ ఏదో నిందారోపణ వేసి మళ్ళీ ఆధారం చేస్తూ ఉంటావు. నిజాలు నీకు ఏమి తెలియదు, ఎవరైనా చెప్పింది విని ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. కానీ నీవు స్వతహాగా నీకు తెలిసింది ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. అది ఏదున్నా ఊరికి సర్వే నెంబర్లు ఇన్ని ఏం చేస్తావు? సర్వే తీసుకొని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ తీసాడు ఏంటి, ఇంకా ఏడాది తీసేస్తే అన్ని సరిపోతాయి. ఊరికి ఎందుకు ఇది దీనా అని చెప్పి 8 నెలలు వచ్చి నువ్వు 8 నెలలు మా కృష్ణ మేము అకాబ్జా చిట్టా ఎప్పుడు చిట్టా వస్తుందో అది కాసుకోమంటే నేను ఆదోళన ఉన్నాను. మళ్ళీ పోతే చిట్టా వస్తాను అని పోయినారంటారని ఆదోళనలో కూర్చోదాన్ని. ఎందుకంటే మళ్ళీ చిట్టా నేను ఉండాలి కదా, ఏమి ఇస్తుంది ఏమి చిట్టా అని. ఇట్లా ప్రచారం చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కారణమే. కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు. ఎంత స్పీడ్గా పోతా అంటే అదే ఉందా లేదా అవునా కాదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి. దాని ఇమ్మీడియట్గా ప్రజలంతా దాని మీద మాట్లాడుతుంటారు టీ బంక్లో కూర్చొని. ఎందుకంటే ఒకటి, ఎవరైనా కానీ ఎవరు అసలు వాళ్ళవేనప్పా. మా తాత వాళ్ళు వస్తే మా నాన్న వాళ్ళు వస్తే మాకు సంబంధించింది ఉంటుందే కానీ నీవు దాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేసి వాళ్ళకి పుట్టినామా మనమేమన్నా? ఆస్తులు దోచుకుంటే వాళ్ళు ఏమన్నా మనమేమో బంధువులా, లేకపోతే వాళ్ళకి ఏం పుట్టినామా? మీటింగ్లో ఇంత అధ్వానంగా ఆదంలో జరుగుతా ఉంటే మా పార్టీ ఎప్పుడు చూస్తూ కూరుకోదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయొద్దుడా. మేము ఏదైతే నువ్వు నీకు మంచి జరుగుతుంది, నీకు ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాని మీద సక్రమంగా మాట్లాడి ప్రజలకు చేసే బాధ్యత మీకుంది. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. నీ మీద విమర్శలు చేస్తే మాకు వచ్చేది ఏం లే. ఆదోళన ఇట్లా జరుగుతూ ఉంది, బియ్యం దోపిడీ అవుతా ఉంది, కోడిగుడ్లతో దోపిడీ అవుతా ఉంది, పేదలకు ఇచ్చే రేషన్లో వాళ్ళు పేదోళ్ళ కోసం ప్రభుత్వం వేస్తే రేపు ఏమవుతుంది ఇవన్నీ తెలుసా అంటే
ఇప్పుడు మనకు 37 రూపాయలు 35 రూపాయలు పడతా ఉంది అది కేజీ కొని ఇస్తున్నారు, పేదలకు ఇస్తున్నారు. మీరు దాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క టీం ఒకరికి ఏర్పాటు చేసినావు. గరసు ఒకరు పెట్టినావు, కోడిగుడ్లు ఒకరు పెట్టినావు, రైస్ ఒకరు పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు, ఇసుక ఒకరు పెట్టినావు, తర్వాత బ్రాండ్ షాపులు ఒకరు పెట్టినావు. ఇట్లా ఈ హాస్పిటల్లో నర్సులు ఇంకా కింద పేరు పనివాడు ఎవరో రకాలు ఉంటారు, అట్లా పెట్టినావు కదా. అంతేగాని నీవేమి కూడా నిన్ను నమ్మేదేది లేదు రాదంలో. ఇప్పుడు పొరపాటు చేసినామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నీకేం సంబంధము? హైందవ అదే మీటింగ్ పెట్టారడా? ఏం మీటింగ్ అది? హైందవ శంకారం పెట్టారు. నీకేం సంబంధము? నీకు పని ఉంటే చెప్పి పో, 10 రోజుల తర్వాత వస్తా అని. పోయినావు ఏదో నేను ఇట్లే చూపించి ఇట్లా చూపించాడు, ఏడో ఓపెన్ ప్లేస్ ఇట్లా చూపిస్తుంది, వీడియో పెట్టి ఏం అవసరమా అంటే ఇదేమో నీకే అప్పు చెప్పి నీకే ఉండారయ్యా. విశ్వ హిందూ పరిషత్ వాడు ఉండాలి దానికి. నీకు చెప్పరు. నువ్వు విశ్వ హిందూ పరిషత్ కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు. విశ్వ హిందూ పరిషత్ సపరేట్గా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వసూలు చేస్తారు డబ్బులు. వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. నీవు సపరేట్గా నాకు 8 కోట్లు ఖర్చు అవుతా ఉంది, నా మీద భారం అవుతున్నారు, నేనంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టా అంతే. నువ్వు పెట్టేది ఒక ఫోటో పెట్టినావు, ఫోటో కూడా కాదు, వీడియో తీసినా పంపించినావు. అదో ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా చూపించావు. నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు వాడు ఉండి. కానీ మళ్ళీ అంత కష్టపడిన నిన్నెందుకు కింద కూర్చోబెట్టారు? నిన్ని బాధ్యత పోయినాడు పైన ఒక స్టేజ్లో ఉంటావు, కింద ఎందుకు కూర్చోబెట్టారు అంత సరిగా నిన్నే? ఇంత ఫోన్ చేసి అసోసియేషన్ ఫోన్ చేసి పెద్ద కూడా ఫోన్ చేశారు, నాకు ఇయ్యాల అంటే వాళ్ళు సార్ వసూలు చేసి వాళ్ళదే మాదనాదే, వాళ్ళది వాళ్ళే నాది కాదే. మా చంద్రకాంత్ రెడ్డి 1,00,000 ఇచ్చాడు సార్ దీని తరపున. ఇట్లా అన్ని అసోసియేషన్ ఉన్నాయి, అన్ని అసోసియేషన్ వసూలు చేసి ఈయన ఒకసారి చేసి వాడు చెప్తే ఆ పిఏ భలే దొరికినాడు. పిఏ మాత్రం ఓ 10 సార్లు చేస్తాడు సదా. కార్డే పోతే బాయని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి. అందరూ బాధపడుతున్నారు ఆందోళనలో. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కూడా చెప్పారు, మీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వసూలు చేస్తారు. బాబు నేను ఒక వెహికల్ ఇవ్వండి, మేము పోతాము, ఇంత ఖర్చు వస్తుంది, 10,000 15,000 వస్తుంది అది చెప్పినారు అంతవరకు. ఈయన ఒకటే దూరే అసోసియేషన్లో కలపడ్డారు. ఈరోజు ఛాన్స్ వచ్చిందిలే నాకేం చెప్పేసి నువ్వేం పోతావు, అది ఏదో గొడవలు వచ్చినప్పుడు జోలి పడతావు. నీ ఇంటికి వస్తే రూపాయి నువ్వు ఎవరు కష్టంలో ఉన్నాడంటే ఇవ్వు, హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు, చచ్చిపోయినాడంటే ఇవ్వు, పెళ్ళిళ్ళంటే ఇవ్వు, వాళ్ళు వచ్చినాడంటే నేనింటికి వెళ్ళి పెళ్ళిండికి అని చెప్తామని చెప్పేసి అందరూ చెప్తారు. ఇక్కడ వాళ్ళది వాళ్ళ ఇష్టం అమ్మా, మాది మా ఇష్టము, మేము ఉన్నంత వరకు ప్రదేశ సాయం చేయమని చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పి ఏదో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా అడిగి తాళిబొట్లు పెట్టి ఇచ్చే తీస్తాను. కష్టంలో ఉన్న సాయం చేస్తాను. అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏదున్నా కూడా. అంతేగాని నీవేమో జోలికి పట్టచ్చు, నీవేమో అందరు చేసి ఫోన్ చేసి వసూలు చేయొచ్చు. అందరూ తిట్టుకుంటా భయపడి ఎందుకు ఇవ్వాలి సార్, మేము ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇచ్చాము ఇచ్చేయలేదని చెప్పే పరిస్థితి ఏదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదు. మా చంద్రకాంత్ రెడ్డి ఎందుకు ఇస్తావా, వాళ్ళకి ఎందుకు ఇస్తాము, సారీ వాళ్ళకి ఎందుకు ఇస్తామంటే అది తీసేయండి, వాళ్ళకి ఎందుకు ఇస్తామంటే ఏం చేయాలి మామ, ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని అంటే ఇష్టమంటారు. ఇంత భయం పెట్టినావే ఆదోన్లో. మళ్ళీ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆదోన్ ప్రజలంట. స్వేచ్ఛ ఇట్లా ఉంది ఆదోన్ రాజకీయాల్లో. ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ గొంతురొక్కలను చూసి మిమ్మల్ని పత్రిక వాళ్ళని మీడియా వాళ్ళని గొంతురొక్కాలని చెప్పేసి ఏదో వాళ్ళకి కేసు పెట్టి బనాయించి సతాయిచ్చి చేయాలనుకోనే అది రివర్స్ అయ్యే లోపలే. ఎందుకంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే
మీడియాకు కూడా చీము నెత్తురు ఉంది కాబట్టి ఊరికే అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలకు తెలియజేస్తాం, మమ్మల్నే వీళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియాకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అట్లా ఆగిపోయింది. ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మీ మీద పెత్తనం చేయాలని చెప్పేసి ప్రజల మీద మన మీద పెత్తనం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏం లేదు. ఏదున్నా కూడా ప్రజలకి పోలీసు ఉండాలనే రక్షణ ఉందని చెప్పేసి చాలా మంది ఒక నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఏమైతా ఉంది, ఆదంలో కొట్టించుకున్నా మన మీద కేసు, ఒకవేళ హాస్పిటల్ వరకు పోయి కొట్టించుకున్న వాళ్ళు హాస్పిటల్ వరకు పోయి హాస్పిటల్ పడితే కూడా కేసు ఉంటూ మళ్ళీ ఇంకో రివర్స్ కేసు మీద మీదుగా. ఇంత ఇదిగా జరుగుతా ఉందంటే భగవంతుడు ఉన్నాడు. ఎవరైనా కూడా ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించేదానికి భగవంతుడు ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమే తిరుపతి లడ్లు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఏమే భగవంతుడు చూపించినా లేదా? మరి అది అంత మీరు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు కానీ ప్రజలకు మంచి చేస్తాము, ఇచ్చిన హామీని నెరవేరుస్తాము, ఏదున్నా ఒక హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు, మా పార్టీ గెలిపించినా అనేది లేదు. ఎందుకంటే మనిషి పాప పేదవాడు కాబట్టి ఆశపడతారు, తప్పు లేదు. 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000. ఇంట్లో ఎంతమంది ఉంటారు అంతమంది. ఇంకా నిరుద్యోగ భృతి మళ్ళీ అదే బ్రాండే, అవే కథలే. జనాలు ఏమో అబద్ధం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పి మేము కూడా అనుకున్నాం, మనసు ఆడిపోయినాం. ఏమబ్బా ఇట్లా బ్రాండ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి, అదే బ్రాండ్ ఇప్పుడు అదే చీప్, అదే బ్రాండ్ పేర్లోనే మార్చినారు తప్ప ఏం చేయలేవు. మరి ఇంక అట్లా వాళ్ళని ఇప్పుడు అనిపిస్తా ఉంది, ప్రజలు చేసి నిజంగా నిజాయితీగా ఉన్నవాడిని గమనించలేకపోతారు. అబద్ధాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వస్తే కూడా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు పెన్షన్లు దాదాపుగా 2 లక్షలు 3 లక్షల వరకు తీసేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినప్పట్లో ముసలోళ్ళు ఉంటే ఆ ఇంట్లో కలిసి ఉంటే ఆమె కార్డు సపరేట్ చేసి పెన్షన్ ఇప్పించాం మనం అంతా కూడా. ఉంది పరిస్థితి ఆదంలో. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ఆదం లేదు ప్రజలను కోరుతా ఉన్నాను, దయచేసి చెప్పిన మాట వినొద్దండి. నిజాలు మీకు తెలుస్తా ఉన్నాయి, మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటే చెప్పేసి ఇప్పుడు రెండో సంఘటన ఇది. ఈ పరిస్థితి ఇక రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఏదో లేనుకోండి, ఏదున్నా కూడా బీజేపీలో పనిచేసేవాడు వాళ్ళు లేడు వెనక. బీజేపీలో కష్టపడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లేడ, ఆ జనసేన పార్టీ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లే. ఈయనోడే మిగతా కార్యకర్తలు అంటే ఎంతసేపు ఉన్నా ఏదైనా వచ్చినప్పుడు అందరికి కార్యకర్తలకు కానీ వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి ఏం లేడ, 1 మ్యాన్ షో. ఇవన్నీ మళ్ళా వీళ్ళు చేసేవన్నీ కూడా ఒక పక్క వాళ్ళు, ఒక పక్క వీళ్ళు, ఒక పక్క కూటమి వాళ్ళు అంతా కలిసి మళ్ళీ ఇప్పుడు ఎవరు చెడ్డ పేరు వస్తారు, చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు వస్తారు, వీళ్ళకేం రాదు. అది ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడుగా ఈ పార్టీ పరంగా చెడ్డ పేరు వస్తారు, కానీ అది ఆలోచించాలి పైన కూడా. ఏదున్నా ఈ దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ కూరుకున్నా అంటే మీకు సపోర్ట్ ఉందని చెప్పేసి మన్నే అన్నాడు కదా. నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అన్నారు కాబట్టి కొంత ప్రజలు వెనక ముందు చూస్తుంటారు. వాళ్ళు నిజంగా చెప్పినాడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. ఆదంలో చూసినాను నేను. ఏదైనా జరిగినప్పుడు అందరూ ఖండించాలి, అది అన్ని పార్టీలు ఖండించాలా, ప్రజలు కూడా సపరేట్ గా మీడియాని పెట్టుకొని ఖండించాలి. అవన్నీ కూడా తప్పు చేసినప్పుడు అప్పుడు సిగ్గు వస్తుంది. ప్రజలే ఖండించినాము. మామూలుగా ఎట్లా అంటే పార్టీ వాళ్ళు ఖండిస్తే అది వేరే అవుతుంది, ప్రజలే ఖండిస్తే సిగ్గు వస్తుంది. అప్పుడు ప్రజలే తెలుసుకున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా అనేదన్నా భయం వస్తుంది. ఏమి ఒక ఇన్సిడెంట్ జరిగా ఎవరు మాట్లాడలే, అదే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడాలా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే, ఇంకా మాట్లాడి, కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడి, అప్పట్లో మాట్లాడిన బాగా స్ట్రాంగ్ గా ఇస్తే ఏమైనా భయం ఉంటుంది.
మరి ఈరోజు కూడా ఎవరు కూడా ప్రజలు ఖండించడం లేదు ఎక్కడ కూడా. ఇంకా మన నూర ఎవరు అనుకుంటా, నూరమ్మద్దు ఆయన కూడా పెడతాడు. మళ్ళీ లాస్ట్ టైం కలుపుతా అంటే నేను ఉండాలి ఆయనకి, మళ్ళీ నేనే ఉండాలి ఆయనకి. ఎమ్మెల్యే 20 కోట్లకి ఇచ్చి సర్వ్ చేసుకున్నాను. ఏం కర్మ పట్టింది నాకు? 20 కోట్లు ఇచ్చి సర్వ్ చేసుకుని కర్మ పట్టింది? ఏం దోపిడీ చేసినామా? ఎవరిదాన్ని మింగినామా? నాకే ఉండే చెప్పాలనుకుంటే, అయినా నీవేదో నీ పని నీకు తృప్తి పడుతుండే పడని ఊరికే ఉండే. ముందంతా చెప్తాడు బాగా, లాస్ట్ మళ్ళా కొంత కలిపిట్టాడు దాన్ని. నీ కూడా చెప్తా ఉన్నా, నువ్వు విద్యావంతుడు, 10 మంది చదువులు చెప్పేవాడు, నువ్వు కూడా ఆలోచన నిజాలా కాదని చెప్పేసి. ఒకవేళ నువ్వేంట్రా ఒకవేళ తప్పు చేసింటే నీవేరా, మనం కూర్చొని మాట్లాడు, తప్పేంలే. నువ్వురా, కూర్చుందాం, వాళ్ళు పిలుచుకోరా, ఎవరికైనా నన్ను ఏం జరిగింటే పిలుచుకోరా, మాట్లాడదాం. నువ్వు చేసే దోపిడీ, ఇంత పెద్ద దోపిడీలు ఓపెన్గా కనపడుతుంటే ఊరికే ఏదో చెప్తావు, వెళ్ళిపోతావు. అది కాదు మనకు కావాల్సి మనమంతా కలిసి ఇంకా కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడదాం. మీ పార్టీ తరపున నువ్వు, నా పార్టీ తరపున నేను. నువ్వు ఏడాది పెట్టి నేను వస్తాడు, ఏం ప్రాబ్లం లే. నిజాలు చెప్పు. ఏదున్నా కూడా తప్పు చేస్తే రాజకీయాల్లో ఉండనాయా? నేను తప్పు చేస్తే రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది రాజకీయాలు కూడా. ఇంత అధ్వానంగా మొదట్లో లేవు. ఈరోజు అవునా కాదని ఆలోచన చేయకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి వాడు ఎట్లా వాడు అసలుకే రాజకీయం అంటే ఎట్లుంటారు ఏమి తెలియని వాళ్ళు కూడా ఆ రోజు తెలిసినట్లుగా ఇదే చూసినట్లుగా వాళ్ళేమో నష్టమైనట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే బాధ అనిపిస్తుంది. డిగ్నిఫైడే లేదు ఇప్పుడు రాజకీయాలు. మరి యాటికి పోయిందో మనం తెలియదు. దయచేసి నేను చెప్పేది ఉంటే నాకు నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆలోచన కాదు. నా బాధ్యత అయితామో పోతామో అది వదిలేస్తాం. నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా. మీకు తెలిసింది ఏమైనా నేను తప్పు కూడా చేశా అంటే రాండి, అడగండి. ప్రసక్తే లేదు. అంటే నాయనకున్న వ్యాపారం చేయరాదని రూల్ ఏం లేదు. మళ్ళీ అది కూడా మా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోరాదు అనేది ఏం లే. ఎవరైనా చేసుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నాడు వాళ్ళు కూడా చేసుకో, తప్పులే. నిజాలు ఉండాలా అంటారు, నిజం ఉండాలా అని నేను కోరుకున్నాను అంతే. నేను ఎన్ని ఆరోపణలు చేసినా భగవంతుడు చూసుకుంటాన ఉద్దేశంతో ఊరికేమన్నా ఎప్పుడేం మాట్లాడలేదు. ఒక 6 నెలలు మీ గురించి ఎప్పుడు ఎన్ని అన్నా కూడా ఎవరన్నా కూడా మాట్లాడలేదు. అదేమన్నా అంటే ఏం మాట్లాడినా మనం ఊరికే ఉన్నాం కాబట్టి మనం ఇంకా రెచ్చిపోయే పరిస్థితి చేశాం. సరే చూద్దాం, పర్వాలేదు, ఏం పర్వాలే. అందుకే 6 నెలలు కూడా ఏం మాట్లాడలే. ఏ ఊరు గురించి కానీ ఏమన్నా మాట్లాడుకుంటే వద్దనే. మరి ఇప్పుడు 6 నెలలే గవర్నమెంట్ వచ్చాయి అదే అని ఇది అని వాళ్ళే మళ్ళీ మాట్లాడతారు. అందుకే 6 నెలలు కానీ 8 నెలల వరకు ఇప్పుడు ఏం నేను మాట్లాడు. నీవు ఆ హాస్పిటల్ విషయంలో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ ధర్నా చేస్తుంటే వాళ్ళకి పోయి అబద్ధాలు చెప్పినావో దాని నుంచి మొదలుపెట్టాను. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేది. ఎవరైనా మాట్లాడితే కూడా నా సమాధానం ఉండదు, మా వాళ్ళు ఇస్తారు అంతే. అందుకే పార్సాత్ గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి నిజాలు మాట్లాడండి. ఆదోని ప్రజలు మభ్యపెట్టిన ప్రయత్నం చేస్తున్నాండే అని ఆలోచన చేసింటే ఆలోచన పక్కకు పెట్టండి. మేము ఏదైతే ప్రశ్నిస్తున్నామో ప్రజలకు చెప్పండి. మాకు చెప్పే పనిలో ప్రజలకు చెప్పండి. నేనైనా ప్రజలకే చెప్తున్నాను, నీకు కాదు. నేనైనా ప్రజలకి ఉన్నా కాబట్టి నాకు విషయాలన్నీ ప్రజలు తెలియని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. 24 గంటలు జపం చేయదు. ఎన్నిసార్లు ప్రస్తావించామంటే నా పేరు ఎన్నిసార్లు ప్రస్తావించాము. అది మంచిది కాదు, నీ ఆరోగ్యానికి నా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవన్నీ విషయాలు చెప్పినాను, నీవు తెలుసుకొని దీంట్లో అన్ని సక్రమంగా మాట్లాడినాడు అనుకుంటే మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నం చేయదు. అనుకుంటే నిజాలు ఉంటే చెప్పు, అబద్ధాలు ఉంటే మాత్రం మీడియా దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టద్దు అనేది నేను మొత్తం.
ఎందుకంటే నువ్వు చెప్పకపోతే నేను చెప్పను. నేను ఇవన్నీ ఏదైనా నా ప్రేమ ప్రస్తావన లేకుండా నువ్వు చెప్పినా సంతోషపడతా ఉంటే ఇస్తుంటలే. ప్రజలు చెప్పినా లేకపోతే మంచి పని చేశాను. దాన్ని మళ్ళీ ఏమంటావు లాస్ట్లో, దీంట్లో వీళ్ళేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారేమో అని మళ్ళా మా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అది తప్పు ఉంటారు. అందుకే దయచేసి ఇప్పటి నుంచి అయినా 8 నెలలు దాటిపోయింది, మనం ఏం చేయలేం కదా. దాటిన దాన్ని మరి వస్తే పోలేం కదా. ఇప్పటి నుంచి అయినా ప్రజలు విజయాలు చెప్తే నమ్ముతారు, వింటారు. నువ్వు ఇట్టే అబద్ధాలు చెప్పుకొని పోతే ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పటికే నమ్మరు, ఇంక నమ్మరు. ఇంక ముందు కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి నీకు బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్పడం జరుగుతాం. నమస్కారం.